అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. సో, ఈరోజు మన చర్చ హోమియోపతిలో చాలా ముఖ్యమైన మరో మయాజం, అదే సైకోసిస్. దీని గురించి వివరంగా మాట్లాడుకుందాం. సరే, ఈరోజు మనం సైకోసిస్ను ఎలా అర్థం చేసుకోబోతున్నామంటే, ముందుగా అసలు సైకోసిస్ అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత దాని ముఖ్య స్వభావమైన అధికం మరియు పెరుగుదల గురించి తెలుసుకుంటాం. కొన్ని ఉదాహరణలు కూడా చూద్దాం. సోరాతో దీనికి తేడా ఏంటి అని పోల్చి చివరగా ముఖ్యమైన విషయాలను ఒక్కసారి గుర్తుచేసుకుని ముగిద్దాం. సరే, మొదటి భాగంతో మొదలుపెడదాం. సైకోసిస్, ఒక పరిచయం. మనం ఇప్పటికే సోరా గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఆ అవగాహన నుంచే సైకోసిస్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అదొక వారధిలా పనిచేస్తుంది. మీకు గుర్తుంది కదా, మనం సోరా గురించి మాట్లాడినప్పుడు అది లోపం అని చెప్పుకున్నాం. అంటే ఫంక్షనల్ డిస్టర్బెన్స్, ఏదైనా పనితీరు తగ్గటం. మరి సోరా అంటే లోపమైతే సైకోసిస్ అంటే ఏంటి? ఆలోచించండి, ఇది దేనికి చిహ్నం? సైకోసిస్, ఈ పదం సైకోస్ అనే ఒక గ్రీక్ పదం నుంచి వచ్చింది. దీనికి అర్థమేంటంటే అత్తిపండు, లేదా మనం పులిపిరి అంటాం కదా, అది. మరి హోమియోపతి సిద్ధాంతం ప్రకారం ఇది ఎలా వస్తుంది? అణచివేయబడిన గనేరియా నుంచి. అంటే ఆ వ్యాధిని పూర్తిగా నయం చెయ్యకుండా సప్రెస్ చేసినప్పుడు అది లోపలికి వెళ్ళి ఈ సైకోసిస్ అనే దీర్ఘకాలిక మయాజంగా మారుతుంది. ఓకే, ఇక రెండో విభాగానికి వద్దాం. అసలు సైకోసిస్ యొక్క మూల స్వభావమేంటి? దాని కోర్ నేచర్? అదే అధికం మరియు పెరుగుదల. సైకోసిస్ని అర్థం చేసుకోవడానికి మొదటి కీవర్డ్ అధికం, ఎక్సెస్. అంటే ఏంటంటే శరీరంలో ఏ పని జరిగినా అది అవసరానికి మించి జరుగుతుంది. ఓవర్ యాక్టివిటీ, ఓవర్ స్టిమ్యులేషన్ అన్నీ ఎక్కువే. ఇదే దీని ప్రాథమిక స్వభావం. సరే, అంత అధికంగా జరుగుతున్నప్పుడు ఏమవుతుంది? సహజంగానే శరీరంలో కొన్ని పేరుకుపోతాయి. ద్రవాలు కావచ్చు, కణజాలం కావచ్చు. దీన్నే సంచితం లేదా అక్యుమిలేషన్ అంటాం. అవసరానికి మించి తయారైనవి బయటకు పోకుండా లోపలే ఉండిపోతాయన్నమాట. ఇలా పేరుకుపోవడం ఒక ఎత్తైతే అవి అక్కడే స్థిరపడిపోవడం మరో ఎత్తు. ఫిక్సేషన్ అంటే ఆ సమస్యలు చాలా మొండిగా తయారవుతాయి, అంత తేలికగా తగ్గవు. ఈ స్థిరత్వం సైకోసిస్లో చాలా ముఖ్యమైన అంశం. ఈ రియాక్షన్ ప్యాటర్న్ని చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ స్టెప్ నిలుపుదల, రిటెన్షన్. శరీరం కొన్నింటిని బయటకు పంపకుండా ఆపేస్తుంది. తర్వాతేమవుతుంది? అలా ఆగిపోయినది అతి పెరుగుదలకు కారణమవుతుంది, ఓవర్ గ్రోత్. సింపుల్గా చెప్పాలంటే ఇదే సైకోసిస్ జరిగే విధానం. రైట్, ఇక మూడో విభాగానికొద్దాం. శారీరక ఉదాహరణలు. నిజ జీవితంలో సైకోసిస్ లక్షణాలు ఎలా కనిపిస్తాయో కొన్ని ఉదాహరణలు చూద్దాం. చూడండి, పులిపిర్లు, కణుతులు, పాలిప్స్ లాంటివి. ఇవన్నీ అనవసరమైన పెరుగుదలలే కదా. ఇవి సైకోసిస్ కిందకొస్తాయి. అలాగే శరీరం నుంచి వచ్చే స్రావాలు చిక్కగా పసుపు ఆకుపచ్చ రంగులో ఉండటం, ఇంకా శరీరంలో నీరు చేరి వాపులు రావటం, దీన్నే మనం అనాసార్కా ఉంటాం. కీళ్ల నొప్పులు, వాపులు, ఇంకా చెప్పాలంటే బ్రాంకైటిస్, సైనసైటిస్, ఇలా ఐటీస్ అని చివర వచ్చే దాదాపు అన్ని వాపులకు సంబంధించిన వ్యాధులు కూడా సైకోసిస్ యొక్క ప్రభావమే. ఓకే, ఇప్పుడు నాలుగో విభాగానికి వెళ్దాం. ఇది చాలా ముఖ్యం. సైకోసిస్ని సోరాతో పోల్చి చూద్దాం. ఈ రెండింటి మధ్య తేడా తెలిస్తే ఈ రెండు మయాజమ్స్ మీద మనకు పూర్తి పట్టు వస్తుంది. ఈ టేబుల్ చూస్తే మనకు తేడాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. చూడండి, సోరా మూల స్వభావమేంటి? లోపం, డెఫిషియన్సీ. మరి సైకోసిస్ అధికం, ఎక్సెస్. ప్రతిచర్య దగ్గరికొస్తే సోరాది హైపో రియాక్షన్, అంటే బలహీనమైన స్పందన. అదే సైకోసిస్ది హైపర్ రియాక్షన్, అంటే అతిస్పందన. ఇక ప్రభావం, సోరా ప్రధానంగా ఫంక్షన్స్ని దెబ్బతీస్తే సైకోసిస్ ఏకంగా టిష్యూల మీద, అంటే కణజాలం మీద ప్రభావం చూపిస్తుంది. స్ట్రక్చరల్ చేంజెస్ వస్తాయి. సరే, మనం చివరి విభాగానికొచ్చేశాం. ముఖ్య సారాంశం. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న కీలకమైన పాయింట్స్ని ఒక్కసారి చూద్దాం. అసలు మనం సైకోసిస్ గురించి ఎందుకింతలా తెలుసుకోవాలి? దీని ప్రాక్టికల్ ఉపయోగమేంటి? అంటే మన దగ్గరకొచ్చే ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల వెనక, ముఖ్యంగా కణజాలం పెరిగే వ్యాధుల వెనక ఈ సైకోటిక్ మయాజమే ఉంటుంది.
దీన్ని అర్థం చేసుకుంటేనే మనం ఆ వ్యాధుల మూల కారణాన్ని పట్టుకోగలం. మొత్తం ఈ చర్చ యొక్క సారాంశం ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే. సైకోసిస్ అంటే అధికం మరియు స్థిరత్వం, ఎక్సెస్ అండ్ ఫిక్సేషన్. ఈ 2 పదాలు గుర్తుపెట్టుకుంటే చాలు, సైకోసిస్ మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సరే, వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. శారీరకంగా అధికం పెరుగుదల చూపే ఈ తత్వం మానసికంగా ఎలా వ్యక్తమవుతుంది? వాళ్ల ఆలోచనలెలా ఉంటాయి? వాళ్ల ఎమోషన్స్ ఎలా ఉంటాయి? ఊహించండి, దీని గురించి ఆలోచించండి. మన తరువాతి ఎపిసోడ్లో మయాజం త్రయంలో ఆఖరిదైన సిఫిలిస్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు పాఠం విన్నందుకు అందరికీ ధన్యవాదాలు.